చంద్రయాన్ సక్సెస్ తో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసింది ఇస్రో. ఇప్పుడు అంతరిక్ష సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కు రెడీ అవుతోంది. 3 సభ్యులతో కూడిన మానవ అంతరిక్ష యాత్ర వచ్చే ఏడాది నాటికి టేక్ ఆఫ్ కానుంది. ఈ మిషన్ ద్వారా వ్యోమగాములను 400 కిలోమీటర్ల దూరంలోని లో ఎర్త్ కక్షలోకి ప్రవేశపెట్టి 3 రోజుల తర్వాత వారిని వెనక్కి తీసుకురావాలన్నది ఇస్రో టార్గెట్. ఇప్పటికే ఇస్రో అంతరిక్ష నౌక సరిగ్గా పనిచేయకపోతే సిబ్బంది సురక్షితంగా తప్పించుకోవడం ఎలా అనే దానిపైన అనేక పరీక్షలు నిర్వహించింది. ఇది సక్సెస్ కావడంతో 2025లో ఆస్ట్రోనాట్స్ ను పంపడానికి ముందే ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఓ రోబోను అంతరిక్షంలో పంపుతామని ప్రకటించింది. భారత వైమానిక దళం నుంచి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాను గగన్యాన్ మిషన్ కు ఇస్రో ఎంపిక చేసింది. ఈ మధ్యనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ 4గురికి గోల్డెన్ వింగ్ బ్యాడ్జీలను అందించి సత్కరించారు. ఇదిలా ఉంటే అంతరిక్షంలో తన ఉనికిని చాటుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. గగన్యాన్ మిషన్ ను ప్రారంభించిన తర్వాత ఇస్రో 2035 నాటికి దేశానికి చెందిన మొదటి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2040 నాటికి చంద్రునిపై మనిషిని ఉంచాలని భారీ ప్లాన్ చేస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ సాంకేతికతలో ఎప్పుడూ ముందంజలోనే ఉంది. ఇప్పటి వరకు ఇస్రో 124 స్పేస్ క్రాఫ్ట్ మిషన్లను నిర్వహించింది. 17 ఉపగ్రహాలను, 432 విదేశీ ఉపగ్రహాలను లాంచ్ చేసింది. వీటితో పాటే ఇస్రో అదనంగా 96 ప్రయోగ మిషన్లు, 6 రీఎంట్రీ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసింది. ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రైన గగన్యాన్ మిషన్ కు కూడా సంస్థ సిద్ధమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇతర దేశాలకు పోటీగా ఇస్రో కూడా అంతరిక్షంలో సొంత పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలనే టార్గెట్ తో పనిచేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇండియన్ ఆర్బిటల్ స్పేస్ స్టేషన్ ని 2019లో అప్పటి ఇస్రో చీఫ్ కె శివన్ ఆవిష్కరించారు. దీనినే భారతీయ అంతరిక్ష స్టేషన్ అని కూడా అంటారు. 2030 నాటికి ఈ స్పేస్ స్టేషన్ అందుబాటులోకి వస్తుందని అందరూ భావించారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ ప్రాజెక్ట్ 2035కు పోస్ట్పోన్ అయింది. కాగా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ డిజైన్ లో మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్ట్ పై శాస్త్రవేత్తలు ప్రస్తుతం పరిశోధనలు, ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏరోస్పేస్ జర్నీలో ప్రచురింపబడిన ఒక కథనం ప్రకారం అంతరిక్ష కేంద్రం 20,000 కిలోల బరువు ఉంటుంది. భూమి ఉపరితలం నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తుంది. ఇక స్పేస్ స్టేషన్ మొదటి మాడ్యూల్ 2028 నాటికి కక్షలోకి వెళ్తుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇప్పటికే తెలిపారు. మాడ్యూల్స్ అనేవి స్పేస్ క్రాఫ్ట్ విభాగాలు. ఇవి ఒకసారి స్పేస్ పై సమావేశమై స్పేస్ స్టేషన్ గా ఏర్పడతాయి. ఉదాహరణకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ఇప్పటి వరకు నిర్మాణమైన అతిపెద్ద సింగిల్ స్ట్రక్చర్డ్ స్పేస్ స్టేషన్. ఇది 40కి పైగా మాడ్యూళ్లను కలిగి ఉంది. ప్రస్తుతం 2 అంతరిక్ష కేంద్రాలు భూమి యొక్క కక్షలో పనిచేస్తున్నాయి. ఒకటి ISS కాగా మరొకటి టియాంగాంగ్. అమెరికా, కెనడా, జపాన్, యూరప్, రష్యా వంటి 5 అంతరిక్ష ఏజెన్సీల సహకారంతో 2000 సంవత్సరంలో ISS ప్రారంభమైంది. ఇక టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రాన్ని 2021లో చైనా లాంచ్ చేసింది. 1971లో సోవియట్ యూనియన్ మొట్టమొదటిసారిగా అంతరిక్ష కేంద్రం సెల్యూట్ ను ప్రారంభించింది. ఆ తర్వాత మరో 6 మెరుగైన అంతరిక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 7 కేంద్రాలను నెలకొల్పింది. అనంతరం ఇస్రో సోవియట్ ఇంటర్ కాస్మోసిస్ స్పేస్ ఏజెన్సీ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా
1984లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ సెల్యూట్ 7లో 8 రోజులు గడిపాడు. ఆ తర్వాత సెల్యూట్ 7 1991లో కక్షను విడిచిపెట్టింది. ఈ ఎక్స్పీరియన్స్ తో 1986లో సోవియట్ యూనియన్ మీర్ స్పేస్ స్టేషన్ ను ప్రారంభించింది. మీర్ స్టేషన్ 15 సంవత్సరాల పాటు అంతరిక్షంలో గడిపింది. 2001 సంవత్సరం నాటికి కక్షను వీడింది. రష్యన్ వ్యోమగామి వాలేరీ పాలియాకోవ్ ఈ మీర్ స్టేషన్ లో 438 రోజులు ఉన్నారు. సుదీర్ఘమైన మానవ అంతరిక్ష యాత్రగా రికార్డ్ సృష్టించారు. సెల్యూట్ ఉత్పన్నమైన మాడ్యూల్ ఐఎస్ఎస్ యొక్క రష్యన్ సెగ్మెంట్ యొక్క ప్రధాన భాగంలో కక్షలో ఉంది. భారతదేశ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు 15 నుంచి 20 రోజుల పాటు కక్షలో ఉండేందుకు వీలుగా ఇస్రో కాన్సెప్ట్ డిజైన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం భారత అంతరిక్ష కేంద్రానికి ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ నుండి మద్దతు లభించింది. నవంబర్ 2023లో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ తన భారత పర్యటన సందర్భంగా అంతరిక్ష కేంద్రంలో భారత్కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నాసా కూడా 2024 చివరి నాటికి ఐఎస్ఎస్ కి భారతీయ వ్యోమగామిని పంపడానికి సిద్ధమైంది. అంతేకాదు అంతరిక్షంలోకి ఎవరిని పంపించాలనే నిర్ణయాన్ని కూడా భారతదేశమే తీసుకోనుంది.